నా జీవితంలో ఒక ఆశయం, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం కూడా ఇది. ఈ రాష్ట్రంలో ఒకప్పుడు మీరు చూస్తే సంపద సృష్టించడానికి పీతిని తీసుకొచ్చాం, పేదవాళ్ళని ఉద్ధరించడానికి మనతో సమానంగా పైకి తీసుకొచ్చి మొట్టమొదటిగా జీరో పావర్టీ, తర్వాత బెటర్ లివింగ్ స్టాండర్డ్స్, తర్వాత బెస్ట్ లివింగ్ స్టాండర్డ్స్ అందరికి ఇవ్వాలని నా అభిమతం. మనుషుల్ని ఒక ఆస్తిగా పరిగణించి అలాంటి మనుషుల్లో కానీ మార్పు తీసుకొచ్చి ఆ మనుషులకు కానీ మనం హ్యాండ్ హోల్డింగ్ ఇస్తే అందరూ బాగుపడే అవకాశం ఉంటుంది. నేను అందుకే తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవంగా పిలిపిస్తున్నా. ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం. 25 ఏళ్లకు మునుపు ఐటీ ఒక ప్రభుత్వ విధానాన్ని తీసుకొస్తే ఈరోజు ప్రపంచంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే వ్యక్తులు తెలుగువారు. ఈరోజు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు అనేది లేకుండా అందరికీ సమానమైన అవకాశం వస్తే సమాజం ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత తృప్తికరంగా ఉంటుందో మీరు ఆలోచించండి. అప్పుడు మీ మారిగా వచ్చిన కాగితాలు ఇచ్చే పరిస్థితి ఉండదు. అప్పుడు కొత్త సమస్యలు వస్తాయి, ఆశలు అనేవి ఉంటాయి, యాస్పిరేషన్స్ అనేవి ఉంటాయి. ఆ యాస్పిరేషన్స్ని ఎప్పటికప్పుడు ఫుల్ఫిల్ చేస్తూ ప్రభుత్వ విధానాలు ఉండాలి. అలాంటి విధానాలు క్రియేట్ చేయడానికే మనం ముందున్నాం. మళ్ళీ ఈరోజు చెప్తున్నా, 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నాం. మీ అందరిలో గుర్తుండాలి, ప్రతి నాయకుడికి గుర్తుండాలి, కార్యకర్త ఫస్ట్, నో సెకండ్ థాట్. ప్రతి ఒక్క కార్యకర్తకు గుర్తుండాలి, ప్రజలే ఫస్ట్, పీపుల్ ఫస్ట్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజలు, మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాల్సింది నాయకులు. ఈ 2 విషయాలు సమన్వయం చేసుకుంటే ఇంకా తిరుగులేని శక్తిగా తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉంటుందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా.